ఎలాయా సామాన్లు కాస్త తినిపించి బండి దొడ్లు ఇడిచిపెట్టు. అంతగా బాగున్నారా? చేరా మీ బాబుని చుట్టుపట్టు కాడిస్తున్నావా? ఇదిగారు నల్లాడా. నల్లాడైతే అయ్యాడు, నీ కూతురు నేవద్దులే. ఓహో, నువ్వు మాటలు నేర్చావే. ఏ ఇవి కూడా బస్తీ పోయి నేర్చుకురావాలా? ఏం సత్యం, మా సుబ్బులు ఇదివరకు లాంటిదే అనుకున్నావేమో. జాగ్రత్త, వాళ్ళ మామ దగ్గర తరఫీదయింది. ఏమంటున్నాడే మీ నా కోసం సంపాదించిన తాళాలు నీ చేతికి ఇచ్చిపోతాడులే. నేను ఖర్చుదారునని భయం. మా సుబ్బులు తాళాలు ఏం చేసుకుంటుంది సత్యం? దానికిస్తే నీకే ఇచ్చేస్తుందిలే. రే, తాళాల కోసం ఎందుకురా ఈ తగాదా? మీకు ఎవరికి అక్కర్లేకుంటే నాకు భరత్ కానిలే. వెళ్ళొచ్చులే సత్యం, కాసేపు కూర్చో. పోనీవే, పాపం వాళ్ళ నాయన మీద గాలి మళ్ళీంది కావాలి. చాలేరా, పోలాయి కబురు చేసి సామానాన్ని తీసుకెళ్తాడు. మీద కాసింది దొరా తొలికాయ సావుకర్ గారికి ఇచ్చుకున్నామని తెచ్చుకున్నా దొరా. చాలే పోయి నీ పులపాటాలు, అసలు సంగతి ఏమిటో బయట పెట్టు. ఏముంది దొరా, ఆడంగులు ఎందుకు మొక్కున్నారంట, కొండకి వెళ్ళాలి, 2 వరాలు దయచేయించండి. ఈ మధ్య మరీ వీడి పెళ్ళాం ముక్కుకు తాడేసి ఆడిస్తుంది. ఏరా పంతులు అట్లా అంటున్నాడు? ఆయన మాటలకి ఏం వచ్చలేదరా. ఈ రోజుల్లో పెళ్ళా మాటలు విన్నాడు ఎవడుండాడు. ఏదో తగలేసుకుపోయేవాడికి నువ్వెందుకు రావచ్చావు? డబ్బు జమకొట్టుకోండి దొరా. మా బంగారు ధర వచ్చాడు, మా కసు ధర వచ్చాడు, మా మొరీడు బాబు వచ్చాడు. ఇదంతా మరి ఏ సత్యం, ఇదేనా రావడం? కులాసా స్నానం చేయి భూచొద్దు కానీ. చాలే, ఇదేమిటి కుంభం పోసావు? ఏమిటి వడ్డన తింటానికేనా? ఎందుకే వద్దంటే వడ్డిస్తావు? ఇట్లాగైతే నువ్వు మెట్టి ఎన్నుకోలే. అదేమిటి ఒక్క ముక్కే వడ్డించావు? వాడికి వంకాయ కూర అంటే చాలా ఇష్టం. అది ఎక్కడలేనన్నా, మన మాటలు వినిపించుకుంటుందా? అవునురా, ఇంకెవరినన్నా ముసలాంటి చూసి కట్టాలి. ఓ మావయ్య, ఇట్లయితే నేను కడతాను. శుభ్రు మా అమ్మగారు రావే. అట్లా అంటుంది గాని బాగా డబ్బున్న ముసలాడికి ఇస్తే చేసుకుంటుందిలేనన్నా. చూడు నాన్న, మావయ్య వాళ్ళు నన్ను ఎట్లా ఏడిపిస్తున్నారు. ఓ వేరే రోజు నువ్వు ఏడిపించేదనుకోలేదు. ఏనాయనా కులాసా, చదువు బాగా సాగుతుందా? బాగానే సాగుతుంది మామయ్య. కూర్చో బాబా. ఇదిగో బావా, మన ఒడ్లమ్మితే వచ్చింది, ఈ 500 చెల్లేసుకో. ఇప్పుడు ఏం తొందర బావా, ఉంచుకో, నెమ్మదిగా ఇద్దు గల్లు. ఉంచుకుని నేను మాత్రం ఏం చేసేది? మీకు ఇస్తే నాకు సగం బరువన్నా తీరుతుంది. అదిగాక ఏమిటో ఎక్కడ దాచేది? నాకు ఈ మావా, నేను దాచిపెడతాను. ఇవ్వు, పాపం కడుపులో దాచి పెడతాడు.